గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైంది, ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా అపహాస్యం చేశారు అన్న విషయాన్ని ఈరోజు ఎన్నికల కౌంటింగ్లోనే తెలిసింది. సుమారుగా పులివెందుల నియోజకవర్గం, వారి దృష్టిలో పులివెందుల నియోజకవర్గంలో మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. గత 10 రోజులుగా జరుగుతున్న ఒక ప్రక్రియ చూస్తూ పోతా ఉంటే కేవలం ఓట్లు లెక్కించి మేము గెలిచామనే ఒక భావన తప్ప ఎన్ని రకాలైన అక్రమాలు చేయాలో, ఎన్ని రకాలైన విధానాలు చేయాలో అన్ని రకాలైన అక్రమాలు చేశారు, అరెస్టులు చేశారు, అభ్యర్థిని ఓటేయలేనో లేదు. సుమారుగా చూస్తూ ఉంటే ఆ కౌంటింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే అంటే ఎక్కడా కూడా ఓటింగ్ ప్రక్రియ తిరిగి మళ్ళీ రీపోలింగ్ పెట్టడం. మరి వాటిల్లో అంటే ఓ పక్క నుంచి మీరు చేస్తున్న ప్రక్రియ, ఈ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగిన అనేక సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏమైనా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎక్కడో ఒకటో రెండో, అలాంటిది ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల్లోనే ఏదో మాత్రమే 2 పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి, ఇది పూర్తిగా దురదృష్టకరం. ఇది కేవలం మీరేదో ప్రజలకి ఒక మభ్యపరిచే విధంగా, ప్రజలకు ఏదో పులివెందుల్లో మేము గెలిచాం కాబట్టి ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం లేదు గతంలో అనే భావనలో మీరు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ చూస్తా ఉంది. మీరు మాట్లాడుతున్న మాటలు చెప్తా ఉంటే ఇదే ఎన్నికల కమిషన్ పనిచేయలేదనో, ఇవాళ ఎన్నికల కమిషన్ పనితీరుని చూస్తూ ఉంటే ఇవాళ చాలా అపహాస్యం చేసే విధంగా ఉంది. ఇది పూర్తిగా దురదృష్టకరం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్దినం. ప్రజాస్వామ్యాలు ఎలాంటివి మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదాన్ని వ్యతిరేకత లేదు అని చెప్పుకునే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీకు తెలుసు ఈ ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ఆదరణ లభిస్తుంది. ఆ ఆదరణ చూసి ఓరవలేక మీరు ఏదో అక్కడ ఒక ఎన్నిక నిర్వహించి ఆ ఎన్నికల్లో అందరం కలిపి మనమే ఒట్లేసి ఆ ఎన్నిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో పులివెందుల్లో ప్రజాస్వామ్యం మీద గెలిచామనో, మాకేదో వ్యతిరేకత లేదనో మీరు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలేమీ కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని అంతా కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర దేశ ప్రజలకు తెలియజేశారు. వాళ్ళ దేశ మీడియా చూసింది, ఈ రాష్ట్ర మీడియాలు చూసే అన్నీను అక్కడ ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేశారనేది ఇవాళ ఎన్నికల కమిషన్కి అనేక సందర్భాలు మేము దృష్టికి తీసుకొచ్చాం. కేవలం ఏదో మొక్కుబడిగా మేము గెలవాలి అనే ఆలోచనతో మీరు భయంబంతులు చేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు పాపం ట్వీట్ చేసి పెట్టిన ట్వీట్లో కూడా ఆయనకు తెలీదు అక్కడ వేస్తున్న దొంగ ఓటర్స్ అని చెప్పి ఆయన తర్వాత ట్వీట్ని డిలీట్ చేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అది ఎన్నిక కాదు, అది అందరికీ తెలుసు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆదరణ చూసో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికో ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏ కార్యక్రమాలు కూడా వారు చేయట్లేదు. రేపు ఆగస్టు 15 చేసే శ్రీశక్తి పథకం కూడా అలాంటిదే. కేవలం నామమాత్రంగా ఏ పథకాన్నైనా ఆరంభిస్తున్నారు. అది పూర్తి అయిందని చెప్పి మీరు చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే పులివెందుల్లో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు నిర్వహించండి. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్భయంగా ఓటర్లు ఓటేసుకునివ్వండి. అప్పుడు ఎవరేంటనేది తెలుస్తుంది. లేదు ఈ రాష్ట్రంలో మిగతా చాలా ఉన్నాయి ఉప ఎన్నికలు నడపాల్సింది, ఇమీడియట్గా తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాలు కూడా మీకు తెలుస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.